గతంలో కుంభకోణాలు జరిగినప్పుడు ఆధారాలతో సహా అరెస్టులు చేస్తే అది వేధింపులు అన్నారు. ఇప్పుడేమో అసలు ఆధారాలు లేకపోయినా సాక్ష్యాలు సృష్టించి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి తప్పుడు కేసులు పెడుతూ మిథున్ రెడ్డినో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద లెక్కర కుంభకోణం అన్నో మరొకటో చేస్తున్నారు. ఇది సరికొత్త తప్పుడు సంప్రదాయం. ఇది పునరావృతం అయితే భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తాజా ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఎవిడెన్సెస్ అనేటివి నువ్వు క్రియేట్ చేస్తా ఉన్నావు, మ్యానుఫ్యాక్చర్ చేస్తా ఉన్నావు. ఈ మాదిరిగా తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతే రేపు పొద్దున వ్యవస్థ బతుకుతుందా? నక్సలిజం అనేది ఇట్లాంటి దానిలో నుంచి పుడుతుంది. సామాన్యుడి మీద ఇట్లాంటి ఎవడన్నా ప్రదర్శిస్తేనే నక్సలిజం అనేది పుడుతుంది. నిజంగా రాష్ట్రాన్ని బిహార్ చేయడంలో ఎంతకన్నా గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. చివరికి ఆశ్చర్యం ఏం తెలుసా, భాస్కర్ని ఎందుకు టార్గెట్ అని అంటే చంద్రగిరి చంద్రబాబు గారు సొంత కాన్స్టిట్యున్సీ. భాస్కర్ అనే వ్యక్తి కూడా కాదు, చివరికి భాస్కర్తో పాటు భాస్కర్ కొడుకును కూడా ఆ పిల్లడు మొన్ననే పాపం చదువులు అయిపోయి చేసుకుని లండన్ నుంచి మొన్న వచ్చినాడు. చిన్నపిల్లడు, ఆ పిల్లని కూడా దీంట్లోకి ఇరికిచ్చేసినారు. అంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో క్లీన్ ఉండాలా, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి. ఏంది ఇది నాకు అర్థం కాదు. సొంత కాన్స్టిట్యున్సీలో గెలవలేని వ్యక్తి ఇక్కడ 17,000తో ఓడిపోతే చంద్రగిరిలో ప్రజలు తంతే చంద్రబాబు నాయుడిని 17,000తో ఓడిస్తే కుప్పం పోయినాడు. ఇప్పుడు చంద్రగిరి లాంటి చోట రాజకీయాలు చేయడం కోసం భాస్కర్ కొడుకును ఇటు వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలని చెప్పి, తప్పించేయాలని చెప్పి, ఏంది ఇది రాజకీయాలు? ఇది తాజా ఆరోపణ ఏదైతే తప్పు కేసులు పెడుతున్నారన్నటువంటిది.